నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ప్రకాశం జిల్లా అలాగే నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ బోల్డ్ కాబోతోందా? దీనికి సంబంధించి అవుననేటువంటి సమాధానం వినిపిస్తోంది. సో, ప్రకాశం జిల్లాకి అలాగే నెల్లూరు జిల్లాకి సంబంధించిన నాయకులందరూ కూడా వైసీపీ నుంచి బయటికి రావడానికి రెడీగా ఉన్నారు. కొంతమందైతే ఆల్రెడీ బయటికొచ్చేసారన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. టీడీపీ స్పోక్స్ పర్సన్, హిందూపూర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బండారు మనోహర్ నాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో, వైసీపీ పరిస్థితి క్లీన్ బౌల్డ్ కాబోతోంది కొన్ని జిల్లాల్లో. అందులో ప్రకాశం జిల్లా ఉంది. అలాగే నెల్లూరు జిల్లా ఉంది అనేటి వార్తలు వినిపిస్తున్నాయి. సో, ఆ జిల్లాలకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులు బయటికి వచ్చేసారు. ఇంకొంతమంది బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలో వాస్తవం ఎంత వరకు ఉంది? ఏమంటారు మీరు? ఇందులో వాస్తవమేనండి. ఇందులో ఏది మనం ఆలోచించడానికి లేదు. వాస్తవమే. చెప్పడానికి లేదు. యెస్. ఒక్కటి ఏంటంటే ఇప్పుడు ఒక ప్రకాశం, నెల్లూరే కాదండి. దాదాపుగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో పరిస్థితి ఇట్లే ఉంది. 5 సంవత్సరాలలో అంటే 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డితో పాటు కొనసాగినటువంటి ఈ ఎమ్మెల్యేలు గావచ్చు, మంత్రులు గావచ్చు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనా విధానాన్ని వీళ్ళు ఎప్పుడైతే దగ్గరుండి చూశారో వాళ్ళకి అర్థమైపోయింది. రాజకీయ భవిష్యత్తు అనేది మనకి ఇంకా భూస్థాపితం అయిపోతుంది ఇంతటితోనే అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా కూడా మనం ఆ పార్టీతో కొనసాగినా లేదా జగన్మోహన్ రెడ్డితో మనం కొనసాగినా మనము రాజకీయంగా మనుగడ లేకుండా అయిపోతాం అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా వారి వారి భవిష్యత్తుల కోసం వారి వారి యొక్క రాజకీయ దీనికోసం బయటకు వస్తుండేమాట వాస్తవం. ఇది అన్ని జిల్లాల్లో జరుగుతున్న విషయమే. కాకపోతే ఇప్పుడు ఈ ప్రకాశం నెల్లూరులో ఎప్పుడైతే కోటంరెడ్డి శ్రీధర్ గారు ఆయన ఎప్పుడైతే వైసీపీతో విభేదించి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారినే మాట్లాడి ఆయన తప్పుల్ని ఎత్తి చూపించి ఎప్పుడైతే బయటకు వచ్చేసారో అక్కడి నుంచి ఆనం గారు ఇలా ఒకరొకరుగా నెల్లూరులో మనకు ఒక 4 వరకు ఎమ్మెల్యేలు వచ్చేయడం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, మహేందర్ రెడ్డి గారు కావచ్చు, మాగుంట శ్రీనివాస్ గారు కావచ్చు. సో ఆల్మోస్ట్ ఆదాల ఫ్యామిలీ అంటారు కంప్లీట్ గా అయితే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎంపీలో వేమినేని ప్రభాకర్ రెడ్డి గారు ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. మరి ఆయన రేపో మాపో తెలుగుదేశం తీర్థం పుచ్చుకునేటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇంకా అట్లాగే ఇప్పుడు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఆయన కూడా కాకపోతే వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించిన ఛానల్లో న్యూస్లు వాళ్ళ పార్టీ వాళ్ళు వేసుకుంటున్నారు, మేము పోవట్లేదు అని వాళ్ళు చెప్పినట్టుగా. కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు, తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారు, వారందరూ సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే కూడా ఇక్కడ మేము కూడా తెలుగుదేశం పార్టీ ఆచితూచి ఎందుకు మేము అడుగులేస్తున్నామంటే తీసుకున్న తర్వాత వాళ్ళకు కూడా బ్యాలెన్సింగ్ విధానాన్ని చూడాలి. అంటే ముందున్నటువంటి వాళ్ళకు అన్యాయం జరగకుండా వచ్చిన వాళ్లకు తక్కువ గౌరవం చేయకుండా మనం చూడాలి. కాబట్టి మా అధినేత చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా ఆలోచించి వాళ్ళు పార్టీలోకి వచ్చే ముందే వారికి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళతో చర్చించిన తర్వాత వాళ్ళు దానికి ఒప్పుకున్న తర్వాతనే పార్టీలోకి తీసుకోవడం కూడా జరుగుతా ఉంది. అందరినీ కూడా తీసేసుకొని రేపొద్దునే ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అనేది ఆలోచన చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే వాస్తవంగా మాకు ఒకవేళ పదవి సీటు ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, మేము మీ పార్టీలోకి వచ్చి మీ పార్టీలో పనిచేస్తాం అనే ఒకటి స్వచ్ఛంగా వాళ్ళే ఆలోచనతో ముందుకు వస్తున్నారు. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీనే ప్రజలు కోరుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలనుకుంటున్నారు. మళ్ళీ రాష్ట్రము అభివృద్ధి జరగాలంటే కూడా లేదా ప్రజలకి మంచి సౌకర్యవంతమైనటువంటి జీవితాలు గడవాలన్నా ఉద్యోగ అవకాశాలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఇతరత్ర ఎన్నో రకాలుగా ఏవి తేవాలన్నా ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమవుతుంది. ఆయనకున్నటువంటి ఇమేజ్, ఆయనకున్నటువంటి మేధావితనంతో ఇవన్నీ జరుగుతాయి. ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగింది ఒక్కటి కూడా ఏమీ లేదు, మనం కళ్ళారా చూసాం. కాబట్టి ఒక మంచి నేతకు, ఒక మంచి నాయకుడికి మనం సపోర్ట్ గా పనిచేద్దాం అనేటువంటి ఆలోచనతోనే వాళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశం చూస్తా ఉన్నారు. ఇది నిజం. నెల్లూరులో కావచ్చు, ప్రకాశంలో కావచ్చు, ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చేసే పద్ధతిలో ఉన్నారు. ఇది కంప్లీట్ గా ఆ ఏరియాల్లో వైసీపీకి నిలబడేటువంటి వ్యక్తులు కూడా కరువు అయ్యే పరిస్థితి అయితే ఉందండి ఖచ్చితంగా.
అంటే ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాకు సంబంధించి కావచ్చు, అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులు ఎంతమంది ఐదర్ చంద్రబాబు గారిని లేదు అని అంటే లోకేష్ గారిని కలిసినటువంటి సందర్భం ఉంది అంటారు? దాదాపుగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో ఉన్నటువంటి నాయకుల్లో దాదాపుగా అండి ఒకరిద్దరు వేల మీద ఉండొచ్చు, వాళ్ళ వరకు లేరే తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా అందరూ కూడా వైసీపీని వీడేదానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారితో కానీ లోకేష్ బాబు గారితో కానీ మాట్లాడడం కానీ జరుగుతూ ఉంది. అది ఇంకా కొద్ది రోజులు, జస్ట్ ఒక చాలా తక్కువ రోజుల్లో, ఒక 4-5 రోజుల్లోనే పూర్తిగా మనకు ప్రజలందరూ చూడబోతా ఉన్నారు. వైసీపీ కూడా చూడబోతా ఉంది ఏం జరుగుతా ఉంది ఆ జిల్లాల్లో. ఓకే. సో అంటే ఇప్పుడు మాగుంట శ్రీనివాసులు గారు కావచ్చు, మహేందర్ రెడ్డి అండ్ ఆల్రెడీ మీరు చెప్పారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు అని. మరి అలాగే ఆనంద్ గారు కావచ్చు అండ్ ఆదాల్ ఫ్యామిలీ. సో వీళ్ళలో నేరుగా కలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు అంటారు పక్కాగా? కలిసిన వాళ్ళలో నేరుగా ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు కలిశారు. ఓకే. వీళ్ళందరూ కూడా టచ్ లో ఉన్నారు. ఇప్పుడు బాబు గారు కూడా కాస్త ఈ సభ మీటింగులు తర్వాత ఢిల్లీకి పోవడం, ఈ బిజీలో ఉండడం వల్ల టైం ఇవ్వలేకుండా ఉన్నారు తప్పితే ఇప్పుడు రేపో మాపో వీళ్ళందరూ కూడా కలిసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందరూ కూడా ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. మరి వారి వారి స్థానాలు ఏంటో, వారి పరిస్థితి ఏంటో బాబు గారు పూర్తిగా వివరించి చెప్తారు. దానికి అన్నిటి కూడా వాళ్ళు ఒప్పిదంతో వాళ్ళు పార్టీలోకి చేరి ఈరోజుసారి వాళ్ళు నిజంగా ఏంటంటే గతంలో మేము వైసీపీతో కొనసాగి తప్పు చేశాం, ప్రజలకి ఎక్కడ కూడా న్యాయం చేయలేకపోయాం, ప్రజలకి సమాధానం చెప్పే పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోయాం. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారో కనీసం దాన్ని మనం కూడా కోరుకొని మనం కూడా మనస్సాక్షిగా పనిచేద్దాం, నిజమైనటువంటి మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు అందించి ఈసారి ఈ రాష్ట్రానికి ప్రజలకు మంచి చేసుకుందాం అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు నిజాయితీగా వాళ్ళందరూ కూడా తప్పు చేశామన్న మదన పడుతూ పార్టీలోకి రాబోతున్నారండి. అండ్ ఇంకొకటండి, అంటే ప్రకాశం నెల్లూరు జిల్లాలే క్లీన్ స్వీప్ అయ్యేటువంటి, క్లీన్ బౌల్డ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా? లేకపోతే ఇంకా ఏ జిల్లాలు వైసీపీకి సంబంధించి క్లీన్ బౌల్డ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? నేను నిజంగా అదే చెప్పానండి ఇందాక, దాదాపుగా అన్ని జిల్లాలలో కూడా ఇప్పుడు ఒక్కసారి అన్ని జిల్లాల కంటే ఇప్పుడు పర్టికులర్ గా మనకి ప్రకాశం అలాగే నెల్లూరు జిల్లాని పక్కాగా కనిపిస్తోంది క్లీన్ బౌల్డ్ అని. అంటే వీటితో పాటు ఇంకేవి కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారు? వీటితో పాటు మాకు కడప జిల్లాలోనే ఉన్నదండి. కడప జిల్లాలోనే సీఎం సొంత జిల్లాలోనే చాలా మంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా కర్నూలు జిల్లాలో ఉన్నారు, అదే విధంగా చిత్తూరు జిల్లాలో కూడా ఉన్నారు, అదే విధంగా విశాఖ జిల్లాలలో కూడా ఉన్నారు. ఇప్పుడు మాకు తెలిసినంత వరకు ఒకటే, అందరూ మనం ఎటువైపు ప్రజలు ఉంటే అటువైపు వెళ్దాం, ఎటువైపు ప్రజలు న్యాయం జరిగితే అటువైపు మనం వెళ్ళి ప్రజలకు ఈసారి న్యాయంగా ప్రజల పక్షాన్ని నిలబడదాం అనేటువంటి ఆలోచనలకు వచ్చి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంతేగాని తెలుగుదేశం మేము ఒకటండి, మేము కక్షపూరిత పాత్ర వహిస్తూ ఏదో వైసీపీ పార్టీని ఖాళీ చేయించాలనే ఆలోచన మాకైతే లేదు. ఎందుకంటే మాకు పోటీ వాళ్ళు ఉంటే కదండి, తెలుగుదేశం పార్టీ ఉంటేనే కదా మాకు మజా. మేమంతా ఖాళీ చేసేసి ఇంకా మేము సాధించేది ఏముంది? కాబట్టి మేమైతే ఏం కోరుకుంటామంటే ఉండాలి, ఖచ్చితంగా పోటీ చేయాలి, ఆ పోటీలో ఏంటి వాళ్ళ ఓటమి ఏంటి అనేది వాళ్ళు చూడాలి అని. అయితే ఇక్కడ ఏంటంటే ఈ సర్వేలన్నీ చెప్తున్న విధంగా మనకు ఎప్పుడైతే వైసీపీకి 25-30 సీట్లు అంటున్నారో దాని అర్థం ఏంటంటే వైసీపీ ఖాళీ అయిపోతా ఉంది రాష్ట్రంలో అనేది ఇక్కడే తెలిసిపోతా ఉంది. ఆ 30 సీట్లు 20 సీట్లు చూపించినప్పుడే అర్థమైతా ఉంది ఖాళీ అవుతా ఉంది అని. కాబట్టి ఇది చెప్పకనే చెప్పే విషయం. వైసీపీ పార్టీ ఆల్మోస్ట్ చిన్న ఉన్న నాయకులు అయితే ఇంకా చెప్పనక్కర్లా, పెద్ద పెద్ద వాళ్ళ గురించి పక్కన పెడితే చిన్న నాయకులు అంటే ద్వితీయ నాయకులు ఉన్నారు చూడండి, వాళ్ళు ఇప్పటికే కంప్లీట్ గా పార్టీని వదిలేశారు వైసీపీని. ఓకే. సో ప్రస్తుతానికి అయితే నేటి వరకు ప్రకాశం నెల్లూరు జిల్లాకు సంబంధించి వైసీపీ క్లీన్ బౌల్డ్ కాబోతుందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ 2 జిల్లాలతో పాటు ఏ జిల్లాలు ఈ లిస్ట్ లో చేరేటువంటి అవకాశం ఉందని రాబోయేటువంటి రోజుల్లో మనకు తెలిసిపోతుంది. కాబట్టి వేచి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, మనోహర్ గారు.